ఎందుకో తెలీదు, ఇక్కడ కావలసిన ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు, ఎంతో ఆప్యాయత పంచుకున్నవాళ్ళు. సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది, ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గెస్ట్గా రాలేదు, మీలో ఒక పార్ట్గా, మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటాను, డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి, రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశాను, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను, ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకొని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీనికి న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి ఆ పరిగెత్తడంతో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్లో యూ ఇన్వాల్వ్ సో మచ్, నీ గెటప్ కానీ అన్నీ కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారు అది. అండ్ ఈ సినిమా ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు, ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు. అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు